సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇలా పెట్టిరా, మీటింగ్ పెట్టిరా టీఆర్ఎస్ వాళ్ళు పెట్టలే, సౌటూపల్లో పెట్టిన కేటీఆర్ అభ్యర్థులకు కనిపిస్తోంది. మన నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు అందుబాటులో లేకున్నా అందరు తలా ఒక రాజగోపాల్ రెడ్డి గారే ఎట్లయితే మనం పనిచేస్తా ఉన్నామో వాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూడండి. రేపు ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది, ఎల్లుండి నుంచి ఎలక్షన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మిగతా నియోజకవర్గాలు లెక్క కాకుండా మునుగోడు నియోజకవర్గానికి గట్టిగా రాజగోపాల్ రెడ్డి అన్న ఆశీస్సులు ఉంటే 12 గంటలు చాలు ఈ పని అయిపోయింది. 12 గంటలే. సోదరులారా, ప్రజలంతా ఇప్పటికే ఓటర్లంతా తయారైపోయి ఉన్నారు. పోయినసారి మల్లన్నానికి అన్యాయం జరిగింది. మల్లన్న పల్లా రాజేశ్వర రెడ్డి బోగసోట్లతోని గట్టెక్కిండు. ఈసారి ఆ పరిస్థితి రానియమని చెప్పి దాదాపు 24 సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, వివిధ సంఘాలన్నీ 24 సంఘాలు ఏకగ్రీవంగా తీన్మార్ మల్లన్నకు ఇండియా కూటమి అభ్యర్థికి వాళ్ళ మద్దతు ఇస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే ఆలోచన, మల్లన్న చట్టసభలో ఉంటే మన కోసం మాట్లాడతాడు. ఆ తల్లి సోనియా గాంధీ ఆశీర్వదించి మా అన్న పెద్దన్న రాజగోపాల్ రెడ్డి గారి దీవెనతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డ సోదరులారా. కేటీ రామారావు వచ్చి నిన్న రకరకాల మాటలు చెప్పాడు. ఇప్పుడు నమ్ముతుండ వాళ్ళని ఏమన్నా పేంకు అంటే ఏతులు గివ్వేనా అంటే గివ్వేని చూసినా ఇంకా మా గావల చాలా దాచినామని చెప్తున్నటువంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబం ఫ్యామిలీ వాళ్ళు చెప్తా ఉన్నారు సిగ్గు లేకుండా. ఇలా వాళ్ళ అభ్యర్థి అట బిట్స్ పిలానీలో చదివిండట. బిట్స్ పిలాని అంటే ఇంకా రాజస్థాన్ ఉంటుందన్న, ప్రైవేట్ది, ప్రైవేట్ కాలేజీలో చదివిండు. బిట్స్ పిలానీలా వస్తలేదా? జర సౌండ్ తగ్గి, జర అడ్డమున్న గురించి సౌండ్ తగ్గి. ఓకేనా అన్న? ఇప్పుడు ఓకేనా? వాళ్ళ అభ్యర్థి అట బిట్స్ పిలానీలో చదివిండట. నేనేమో ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, జేఎన్టీలో నేను చదువుకున్నా. విషయం ఏంటంటే ఆయన బిట్స్ పిలానట ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీలో చదువుకున్న వాళ్ళు పల్లిబడ్డానికి కాలట. ఆ అహంకారము, ఆ పొగరు కాకపోతే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎంతమంది మేధావులను తయారు చేసింది, ప్రపంచానికి అందించింది. ఈ కాకతీయ యూనివర్సిటీ ఎంతమంది గొప్పవాళ్ళని తయారు చేసింది. ఈ జేఎన్టీయు ఎంతమంది ఇంజనీర్లను అందించింది. సోదరులారా, ఇంత అహంకారం అవసరమా? ఇంకా ఇదే తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయు కనుక లేకపోతే, వాళ్ళ విద్యార్థి ఉద్యమ నాయకులు లేకపోతే ఇలా ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చేదన్న? పార్లమెంట్ మెట్ల మీద పేగులు దిగబట్టు నిలబడి కొట్లాడిన రాజగోపాల్ రెడ్డి అన్న గడ్డ మీదకెళ్ళి కదా మనం చెప్తున్నటువంటి మాట ఇది. సోదరులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే మునుగోడులో మిత్రుడు పున్నా కైలాస్ నేత ఆయాలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే ఉద్యోగం చేసిండు. ఆ రోజు మేమంతా మీడియా సోదరులుగా అక్కడ కవరేజ్ లో ఉన్నాం. ఓవైపు ఢిల్లీలో ఉద్యమం, కాంగ్రెస్ పార్టీ ఎంపీలది, ఓవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఉద్యమం. ఈ ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ బిట్స్ పిల్లని అనబడ్డాడు. సార్ ఉన్నాడా? లేరు. అమెరికాలో 7 మనకు తెలియదన్న. ఇప్పుడు తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నువ్వు నిలబడమంటే నువ్వు నిలబడు, నాకు వద్దంటే నాకు వద్దు. ఆఖరికి ఆ పోరని పట్టుకొచ్చారు. పోరని పట్టుకొని దింపుతా ఉన్నారు. దుర్గమ్మ గుడి చుట్టూ పక్క బ్యాగ్ దింపినట్టు దింపుతా ఉన్నారు. కైకి 27 తారీఖు నాడు వచ్చిందే దాని కథ. సోదరులారా, నువ్వు ఏం చేస్తే చెప్పి అడగాలి ఓట్లు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు, పట్టభద్రులకు, ఈ ఉద్యోగస్తులకు, ఈ రిటైర్ వాళ్లకు ఏం చేస్తుందో క్లియర్ గా తన మేనిఫెస్టోలో పెట్టి ప్రజా ఆమోదం పొంది గెలిచింది కదా.
ఆ హామీలన్నింటినీ అమలు చేయించేటువంటి బాధ్యత ఇవాళ తీన్మార్ మల్లన్నగా ఇండియా కూటమి అభ్యర్థిగా నా పైన ఉంది.